ఉగాది వస్తుందనగానే పరాభవ నామ సంవత్సరం వస్తుందని చాలామంది కంగారు పడిపోతున్నారు. యాక్చువల్గా పరాభవం అండి ఏంటి పేరులో పరాభవం ఉంటే పరాభవమా? పరాభవం అంటే అర్థం ఏంటంటే అవమానం పొందడం. ఆ నిండు మయసభలో దుర్యోధనుడికి కలిగిన అవమానం పరాభవం. ఒక కొలువులో ద్రౌపది వస్త్రాపహరణం వేళ ఆమెకు కలిగిన పరాభవం. ఇలా చాలా పరాభవాలు మనకి ఉంటాయి. కానీ నేనైతే ఏమంటానంటే ఈ జీవితంలో పరాభవమే కావాలి. ఇంటర్నెట్లో ఒక వీడియో ఉంటుంది, ఎప్పుడైనా బ్రౌజ్ చేసుకోండి, వీలైతే అది ఇక్కడ పోస్ట్ చేసే ప్రయత్నం చేయమంటాను మా ఎడిటర్ గారిని. ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కిందన అనేక మంది ఆడియన్స్ కూర్చొని ఒక ఎంటర్టైన్మెంట్ షోకి వెళ్ళాడు. ఎంటర్టైన్మెంట్ లాంటిది. ఆ కిందన కూర్చున్న వాళ్ళలో ఒక ఆయన్ని చూసి నవ్వాడు, వెకిలిగా నవ్వాడు, వెటకారంగా నవ్వాడు, బఫూన్ని చూసినట్టు నవ్వాడు. అవమానకరంగా అతని మీద ఒక వీడియో కూడా ప్లే చేశాడు. కిందన కూర్చున్న వ్యక్తిని పైన కూర్చున్న ఒబామా గారు పరాభవించారు. ఆ కిందన కూర్చున్న పరాభవం పొందిన ఆయన ఏం చేశాడంటే, అమెరికన్ ప్రెసిడెంట్గా నువ్వు ఆ సీట్లో కూర్చున్నందుకు కదా నువ్వు నన్ను పరాభవించావు, అవమానించావు, ఏ కామ్ కరెంగే, నేను ఆ సీట్లో కూర్చుంటానులే అని తర్వాత ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయనే ట్రంప్. రెండవసారి ప్రెసిడెంట్ అయ్యాడు ఆ డొనాల్డ్ ట్రంప్. 20కి పైగా పుస్తకాలు రాశాడు డొనాల్డ్ ట్రంప్. కొన్ని వేల లక్షల కోట్ల బిలియన్ల ఆస్తులను సంపాదించాడు ఆ ట్రంప్. అన్ని రంగాల్లోనూ వ్యాపారాలు చేశాడు ఆ ట్రంప్. ప్రెసిడెంట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు ఆయనకి. ఒకడు అవమానించాడు. ఒకడనే పదం వాడకూడదు. బరాక్ ఒబామా అవమానించాడు. ఏమైంది? పరాభవం పొందినప్పుడు నువ్వేం చేయాలంటే పైకి ఎదగాలనుకోవాలి. పెండ అని తెలంగాణలో, పేడ అని ఆంధ్రాలో అంటారు. పేడని నేలకేసి కొడితే, గోడకేసి కొడితే అలా పేస్ట్ అయిపోద్ది, పిడకైపోద్ది, కాలి బూడిదైపోద్ది. అదే బాల్ని గట్టిగా కొడితే, గోడకేసి కొడితే అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. సరుకు లోపల ఉన్నాడు పరాభవం పొందాలని కోరుకుంటాడు. ఎవడు కెనక్కపోతే ఎవడో ఒకటి చేత కెలికించుకుని ఎదగాలని కోరుకుంటాడు. పెండో అంటే పేడో, బాలో అంటే బంతో, ఎగిరి గంతో నువ్వు తెలుసుకోవాలి. ఆల్ ది బెస్ట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.